జగన్ కోడికత్తి కేసును కేంద్రం ఎన్ఐఏకి అప్పగించడం కుట్రే అని తెలుగుదేశం ఆరోపించింది. దీనిపై కేంద్రం డిసెంబర్ 31న ఉత్తర్వులు ఇచ్చిందని, హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని ఎంపీ కనకమేడల రవీంద్ర వెల్లడించారు. ఇవన్నీ చూస్తుంటే భాజపా వైకాపా మధ్య ఒప్పందం ఉన్నట్లు రుజువైందన్నారు. జగన్ ఆస్తుల కేసులో న్యాయమూర్తి బదిలీతో మళ్లీ మొదటి నుంచి వాదనలు వినే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మీద పెత్తందారీ ధోరణితో వ్యవహరిస్తూ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా జోక్యం చేసుకుంటూ వైఎస్ఆర్సీపీకి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న మధ్య ఉన్న అన్యోన్యత, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సఖ్యత ఈ ఇన్సిడెంట్ చూపిస్తున్నది. ఎన్ఐఏ యాక్ట్ కింద ఈ నేరం, జగన్ కేసు నేరం రాదు. అట్లాంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుంజుకుని ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఆ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయటం అనేటువంటి దురదృష్టకరమైన పరిణామం. ఇది రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం మరొకసారి తన పెత్తనాన్ని, నిరంకుశ ధోరణిని, ఆయన నిరంకుశత్వాన్ని ప్రదర్శించని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ నోటిఫికేషన్ టైం లేకుండా ఇవ్వటం ద్వారా ఇప్పటి వరకు జగన్ కేసులు ఉన్నటువంటి గత 2-3 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి న్యాయమూర్తి గారు ఆంధ్ర ఏరియాకి అతను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లిపోవడం ద్వారా ఈ 2-3 సంవత్సరాలు జరిగిన కేసు అంతా వృధా అయిపోయింది. మళ్లీ మొదలుకొచ్చి మళ్లీ కొత్త న్యాయమూర్తి గారి దగ్గర ప్రారంభించవలసి ఉన్నది. ఇందులో న్యాయస్థానాల పాత్రమీ లేదు. ఈ విడగొట్టి హడావుడిగా కేంద్ర ప్రభుత్వం విడగొట్టడం వల్ల ఎటువంటి ప్రిపరేషన్ చేసుకోవడానికి హైకోర్టు కూడా కట్టలు కట్టి ఇవన్నీ సపరేట్ చేసుకుని వెళ్ళడానికి కూడా బ్రీతింగ్ టైం ఇవ్వలేదు. నోటిఫికేషన్లో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ సో అండ్ సో డేట్ అనేది అనాలా. అట్లాంటిది లేకుండా నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే వెళ్లిపోమ్మనడం ద్వారా ఆ రకమైనటువంటి చర్యలో దురుద్దేశం కనపడుతున్నది.